మనం లాస్ట్ వీడియోలో మనసును అర్పియాలి. మనసును ఏ విధంగా అర్పియాలి అంటే, మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక దంపతులు ఉంటారనమాట. దంపతులు ఒకరినొకరు ఇష్టపడి కొత్తగా పెళ్లి చేసుకొని ఉంటారు. అయితే డబ్బుల కోసమని ఆర్థిక పరిస్థితి బాగోలేక ఒక పనికి వెళ్తాడనమాట. అయితే ఈమె కూడా వేరే ఇంట్లోకి పనికి వెళ్తుందనమాట. వారం రోజుల తర్వాత తన భర్త వస్తాడు అనే ఆలోచన ఆమె వేరే వాళ్ళ ఇంట్లో పని చేసినప్పటికీ కూడా అక్కడ పనులన్నీ చేస్తుందన్నమాట. ఆమె మనసు మొత్తం కూడా తన భర్త మీద ఉందన్నమాట. ఇక్కడ ఈమె సరిగ్గా పని చేయకపోతే మళ్ళీ చేపిస్తుంది అనమాట. మళ్ళీ చేపించడం వల్ల ఏమవుతుంది, మళ్ళా ఇంకా కొంచెం లేట్ అవుతుంది అనమాట తన భర్తను కలుసుకోవడానికి. అందుకని చెప్పేసి ఇక్కడ ఆమెకు తోచినంత వరకు కూడా మొత్తం పనులన్నీ కూడా సక్రమంగా చేస్తుంది అనమాట. కానీ మనసు ఎక్కడుంది, తన భర్త దగ్గర ఉందన్నమాట. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా మనసు ఎప్పుడు కూడా స్వామి గురించి, స్వామి ఆలోచనల గురించి మనస్సుని ఆ విధంగా స్వామికి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనస్సును ఇవ్వడం చాలా కష్టం అన్నమాట. ఈ మనసు ఎలాంటిదంటే చంచలమైనది అన్నమాట. ఈ మనసును పట్టుకోవడం ఎవరి వల్ల కూడా కాదు. ఏ విధంగా పట్టుకోవాలి అంటే, ఆమెకి తన భర్త మీద ఇష్టము, విరహము, ప్రేమ ఉన్నాయి కాబట్టి నిరంతరం కూడా ఆమె అక్కడ పని చేసినప్పటికీ కూడా ఏ విధంగా అయితే తన భర్త గురించి ఆలోచిస్తూ ఉందో, ఇక్కడ మనం కూడా ఇప్పుడు స్వామి మీద ఇష్టము, ప్రేమ ఏ విధంగా వస్తాయి. ఇప్పుడు ఎవరైతే అందంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ గుణాలను తెలిస్తేనే వాళ్ళ మీద ఆసక్తి వస్తుంది. పరమాత్మ కూడా అంతే అన్నమాట. దేవుడు అనే మనం ఎన్ని రోజులు పూజించినప్పటికీ కూడా స్వామి గుణాల గురించి, స్వామి ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఆయన అవతార స్వీకరించి రామావతారంలో ఏం చెప్పాడు, కృష్ణ అవతారంలో ఏం చెప్పాడు, అప్పుడు మనం తెలుసుకున్నప్పుడు స్వామిని మనసు పట్టుకుంటుందన్నమాట. మనము నిరంతరం కూడా స్వామి గురించి ఆలోచిస్తామన్నమాట. ఆ తర్వాత అందరిలో కూడా ఆ స్వామినే చూస్తామన్నమాట. ఎవరి మీద కూడా కోపము, ద్వేషము ఇలాంటివి ఉండవన్నమాట. ప్రశాంతమైన జీవితం మనకి ఇస్తుందన్నమాట. రామాయణం గాని, భాగవతం గాని. మనము ఎన్ని పూజలు, వ్రతాలు చేసినప్పటికీ కూడా మనస్సును స్వామి దగ్గర పెట్టకపోతే, నువ్వు ఎంత వజ్ర వైడూర్యాలతో స్వామికి పూజ చేసినప్పటికీ కూడా అది వ్యర్థం అవుతుందన్నమాట. స్వామికి దగ్గర చేసేటప్పుడు మన మనస్సు అన్ని కూడా స్వామి వైపు ఉండాలన్నమాట. స్వామికి అర్పియాలన్నమాట. ఈ విధంగా మనసును అర్పియడం ద్వారా